ఇండియన్ క్రికెట్ టీం ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించింది. ఈ కాలంలో చాలా మంది ప్లేయర్స్ తమ పేరిట ఎన్నో రికార్డులు క్రియేట్ చేసుకున్నారు. భారత్ను ఇప్పుడు బ్యాట్స్మెన్ల కోటగా పరిగణిస్తారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజాలు ఇక్కడ నుంచి వెలుగులోకి వచ్చారు. అయితే ఎప్పటికప్పుడు ఇండియా టీంకు ఎందరో గొప్ప బౌలర్లు పుట్టుకొస్తూనే ఉంటారు. కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడి, జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు సంపాదించారు. ఈ బౌలర్లు తమ పేరిట ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. చాలా మంది బౌలర్లు తమ పేరిట హ్యాట్రిక్ వికెట్లు కూడా తీశారు. హ్యాట్రిక్ తీయడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఇప్పటి వరకు చాలా మంది భారత బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీశారు. ముఖ్యంగా వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన నలుగురు ఇండియన్ బౌలర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 చేతన్ శర్మ. వన్డేల్లో భారత్ తరపున తొలి హ్యాట్రిక్ సాధించిన రికార్డు చేతన్ శర్మ పేరిట ఉంది. 1987 వరల్డ్ కప్ సందర్భంగా నాగ్పూర్లో న్యూజిలాండ్పై అతడు ఈ ఘనత సాధించాడు. ఈ హ్యాట్రిక్ సమయంలోనే కేన్ రోదర్ఫోర్డ్, ఇయాన్ స్మిత్, ఎవన్ స్టాట్ ఫీల్డ్లను అవుట్ చేశాడు. చేతన్ శర్మ తన వన్డే కెరీర్లో మొత్తం 65 మ్యాచ్లు ఆడాడు. ఈ సమయంలో అతను 67 వికెట్లు పడగొట్టాడు. 22 పరుగులకే 3 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. నెంబర్ 2 కపిల్ దేవ్. ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 1991లో ఈడెన్ గార్డెన్స్ లో శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించాడు. రోషన్ మహానామా, రమేష్ రత్నాయకే, సనత్ జయసూర్యలను అవుట్ చేయడం ద్వారా ఈ హ్యాట్రిక్ ను పూర్తి చేశాడు. ఆ సమయంలో వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలర్. కపిల్ దేవ్ తన వన్డే కెరీర్లో 225 వన్డే మ్యాచ్లు ఆడి 253 వికెట్లు తీశాడు. 43 రన్స్ కు 5 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. నెంబర్ 3 కుల్దీప్ యాదవ్. 2 సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక ఇండియన్ బౌలర్ గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. ముందుగా 2017లో ఈడెన్ గార్డెన్స్ లో ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ వికెట్ తీశాడు. అతను వరుసగా 3 బంతుల్లో మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్ లను అవుట్ చేశాడు. దీని తర్వాత 18 డిసెంబర్ 2019న విశాఖపట్నంలో వెస్టిండీస్ పై కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్ తీశాడు. షాయ్ హోప్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్ లను వరుస బంతుల్లో అవుట్ చేయడం ద్వారా కుల్దీప్ యాదవ్ తన రెండో హ్యాట్రిక్ ను పూర్తి చేసుకున్నాడు. నెంబర్ 4 మహమ్మద్ షమి. 2019 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై మహమ్మద్ షమి హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. మహమ్మద్ షమి ఆఫ్తాబ్ ఆలం, మహమ్మద్ నబీ, ముజీబుర్ రహమాన్ లను తొలగించాడు. అతని అద్భుత ఆట తీరుతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో భారత జట్టు విజయం సాధించింది.